హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అంతా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. మనం ఇక ముచ్చట్లు ఏమి పెట్టుకోకుండా అభినేత్రి ఇన్ ద మాస్క్ 60వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? రంగడు పక్కనే ఉన్న గంగాళంలో నుండి నీళ్ళని ఇత్తడి చెంబుతో ముంచి కొంచెం తన చేతి మీద పోసుకున్నాడు. వేడి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాక సిగ్గుగా తలదించుకోలేక అలా అని తల ఎత్తి చూడలేక దొరసాని భుజాల మీద నీళ్లు పోస్తూ ఉన్నాడు. కాంతం కూడా ఆ దొరసాని భుజాలను మంచిగా మద్దం చేస్తూ సున్నిపిండితోటి స్నానం చేపిస్తుంది. అరే కాంతం, నీ మొగుడు నీతో ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ అబ్బా, వాడి పట్టు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుందే. ఇలాగే ఇప్పుడు నీ కూతురికి తంతు జరిగింది కదా, నాకు జరిగినప్పుడు వీడితోనే ఆ రాత్రి. నిజంగా ఏమి చేసావురా బాబు, ఆ రాత్రి వీరంగం వేసిందనుకో మంచమంతా వాడి కుదుపులకి. కాంతం నువ్వు ఎక్కడ రాసి పుట్టావే ప్రతి రాత్రి వాడి పక్కలో పడుకోవటానికి? నాకేమో ఆ రాత లేకపోయే. ఎట్లుంటుందో చెప్పు, అప్పుడు నేను కూడా నీ కూతురు లెక్క చిన్నదాన్నయ్యే. నాకేటెరుక వీడు గిట్టసుక పడతాడని. ఆ మొదటి రాత్రి ఏమో కాదు కానీ కొంచెం బెరుగ్గా ఉన్నాడు. ఇక వీడు నాకు సరిపోలే అని పంచాయతీలో నాకు వద్దు అని చెప్పినా. ఇక పొద్దున్నే నాకు పెరిమిటితో ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఏం చేద్దాం చెప్పు, వాడేమో చేతకానాడయ్యే అని చెప్తూ ఉంది. కాంతం, అవునా దొరసాని, నా పెనిమిటి నిజంగా అంత వీరుడా ఏంటి? నా గాడ ఎప్పుడూ ఆ వీరత్వం చూరపలేదే అని వాడి చూపుతో కొరకర తన ముగుడి వైపు చూసింది. కంగు తిన్న వాడిలాగా రంగడు గబగబా నీళ్లు పోస్తూ ఉన్నాడు. కాంతం, దేనికైనా సమవుజ్జి ఉండాలే. నీ ఒళ్ళెక్కడా నా ఒళ్ళెక్కడా ఒకటా ఏంటి చెప్పు ఇద్దరిది. నీకు నాకంటే 10 ఏళ్ల చిన్న వయసు, కానీ ఈ ఊర్లో ఏ మగాడైనా అడిగి చూడు, వాడు నీ దగ్గరికి వస్తానంటాడా లేకపోతే నా దగ్గరికి వస్తానంటాడా? ఒంటి తీరును బట్టి కూడా వయసు ఉంటదే, పుట్టిన తేదీ బట్టి కాదు. ఆ వయసుకి తగ్గ మన ఒళ్ళు ఉంటే ఏ మగాడైనా వీరంగమే చూపిస్తాడు. నీవు ఆ కిటికుల్ని నేర్చుకోలేకపోతివి నా దగ్గర ఇన్నేళ్లుండి కూడా అని ఎంతో గర్వంగా చెప్తుంది దొరసాని. ఓరి దేవుడో, ఈ అమ్మమ్మ ఏంటే ఇలా మాట్లాడుతుంది? నిజంగా ఇంత పచ్చిగా మగాడు కూడా మాట్లాడేమో అని నేను నా పెళ్ళాం వైపు చూసి అన్నాను. నా రాక్షసి నా తల మీద ఒకటి కొడుతూ, ఏ మగాడికైతే కొవ్వులు వచ్చినాయా ఏంటి? అలాగ మగాళ్ళు మాత్రమే మాట్లాడాలని ఏంటి? ఆడవాళ్ళు మాట్లాడితే ఆడిపోసుకుంటారు. మీరిక మారర్రా. ఇంత చదువుకున్నా నువ్వే ఇలా అంటున్నావు అంటే ఇక చదువుకోని వాళ్ళు ఎలా అంటారు చెప్పు? ఇక చూడు నోరు మూసుకొని అని చెప్పింది నా పెళ్ళాం నా తలని అటువైపు తిప్పుతూ. నాకు కొంచెం నవ్వొస్తుంది కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఏం జరుగుతుందో చూడాలని. వాళ్ళ అమ్మమ్మ అంత అందంగా ఉండబట్టే అభినేత్రి కూడా ఇప్పటికీ అంత అందంగా ఉందేమో అని అనిపించింది నా మనసులో. సరే అంటూ కళ్ళు అప్పగించుకొని అలాగే చూస్తూ ఉన్నాను. వద్దనుకుంటే మనసులో ఒక పక్క లాగుతున్నా కూడా మరో పక్క అయస్కాంతంలా కళ్ళు అటువైపే వెళ్తున్నాయి. ఇదే కదా విచిత్రం, మనుషులకి బుద్ధి ఏమో ఒకవైపు వద్దని చెప్తుంది, మనసేమో ఓకేలే పర్లేదులే అని చెప్తూ ఉంటుంది. కానీ నిజంగా ఆలోచిస్తే వాళ్ళ అమ్మమ్మ చెప్పింది నిజమే అనిపిస్తోంది. బయలాజికల్గా ఏజ్ మరియు బర్త్ ఏజ్ వేరువేరు ఉంటాయి కానీ అని చెప్తూ ఉంటారు కదా. ఓకే, వయసు ఉన్నవారిని ఇద్దరిని పక్క పెట్టి వారు తినే తిండిని బట్టి వారు జీవించే జీవన విధానాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు డిఫరెంట్ ఉంటుంది. అది నాకు ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మని చూస్తే నిజంగా అనిపిస్తుంది. అందుకనేమో పూర్వకాలంలో వాళ్ళు 500 సంవత్సరాలైనా 600 సంవత్సరాలైనా హ్యాపీగా బతకగలిగారు. సరేలే, ఇక ఈ నాలెడ్జ్ పుస్తకం మడిచి పక్కన పెట్టి ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని నా మనసులో నేనే తిట్టుకుంటూ అటువైపు చూస్తూ ఉన్నాను. అదే మీ దృష్టిలో పుస్తకం చదువుతున్నాను కదా, నా దృష్టిలో నా పెళ్ళాం చేసిన ఘనకార్యం వల్ల చూడగలుగుతున్నాను. వాళ్ళ అమ్మమ్మ అలా మాట్లాడుతూ చక్కగా స్నానం చేపించుకుని రే అని కేక పెట్టగానే ఆ వ్యాన్ డ్రైవరు గబగబా వచ్చి ఒక సంచి ఇచ్చి వెళ్ళాడు. దానిలో కొత్త చీర నగలు ఉన్నాయి. కాంతం అవి తీసుకొని వాళ్ళ అమ్మమ్మకి చీర కట్టి నగలు పెట్టబోతుంటే, వద్దులే కాంతం, మరో నిమిషానికి తీసేసే నగలు ఇప్పుడు పెట్టుకోమని చెప్తున్నావు, పెట్టుకొని ఏం చేస్తావు చెప్పు, వదిలే, నాకు కూడా అంత ఆత్రంగా ఉంది వాడి దగ్గరికి వెళ్ళాలని అని చెప్పింది. కాంతం అవాక్కయింది అర్థం కానట్లు. ఏంటి పిచ్చి మొహమా, నేను వెళ్తానంది నీ మొగుడు దగ్గరికి కాదే, నీ కూతురికి కాబోయే మొగుడికి అంటగడుతున్నారు చూడు ఈ ఊరోళ్ళు, వాడి దగ్గరికి. చూద్దాం వాడి మగతనం ఎలా ఉందో, నీ కూతురికి పనికొస్తాడో లేదో చూద్దాం అని చెప్పింది. ఒక్కసారిగా కాంతం అమ్మమ్మ కాళ్ళ మీద పడిపోయింది. మాకు కూడా అర్థం కాలేదు, వద్దు అని ఏడుస్తుందేమో అనుకున్నాను.
రంగడు కాంతం ఇద్దరు సాగిలిపడి అమ్మమ్మకి మొక్కి, మీరు నిజంగా దేవతమ్మ దేవత, ఇప్పటిదాకా మాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారో, ఇప్పుడు అర్థమైంది మా తల్లి, నీ కడుపు చల్లగా ఉండాలి, నీ పిల్ల పాపలు వాళ్ళ పిల్ల పాపలు కడుపులందరూ చల్లగా ఉండాలి అని మొక్కుతున్నారు. ఏహే లేకండే, ఏంది గీసంది, గీసుంటి మాటలు చెప్పి నా మూడు దొబ్బకండి, గెల్లి తినటానికి తాగటానికి ఏదైనా పట్టుకురండి పోండి అని విదిలించుకుంటూ వ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఒక కాలు కింద పెట్టి ఒక కాలు మీద పెట్టి. నిజంగా ఆమెను చూస్తుంటే ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు కాంతం వాళ్ళు ఆమె కాలు మొక్కారు అని నేను అలాగే చూస్తూ ఉన్నాను అర్థం కాక. అప్పుడు అమ్మమ్మ మనవరాలు మరియు ఆ 13 ఏళ్ల పిల్ల దగ్గరికి వెళ్ళి తల నిమిరి, పిల్లలు ఇప్పుడు ఒక జాతర ఉంది, ఆ జాతర కాడికి నేను వెళ్ళొస్తా, నువ్వు ఇక వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే నా మనవరాలతో ఆడుకో, నిద్ర వస్తే పడుకో అంటూ చెప్పి తల నిమిరి ఆ పిల్లకున్న మాస్క్ ను తీసి తనకి కట్టుకుని రూమ్ కి వెళ్ళింది. ఇప్పుడు అర్థమైంది నా మట్టి బుర్రకి. ఆ 13 ఏళ్ల పాప వెళ్ళవలసిన ప్లేస్ లోకి అమ్మమ్మ వెళ్తుందన్నమాట ఆ అమ్మాయిని రక్షించటానికి. అంటే వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా పంచాయతీలో ఏమి చెప్పలేకపోయింది, కానీ ఆ పాపకి అన్యాయం జరగకుండా ఇక్కడ తనకి బదులుగా ఈమె వెళ్తుందా? వాహ్, వాటి బ్రేవ్ లేడీ, సూపర్, అసలు అదిరిపోయింది అనుకో అని నా మనసులో నేను తనని చాలా అంటే చాలా మెచ్చుకున్నాను. నిజంగా ఇప్పటిదాకా నాకు కొంచెం టెన్షన్ వేసింది ఆ 13 ఏళ్ల అమ్మాయికి ఏం జరగబోతుందో అని. కానీ ఆమె చూస్తుంటే ఎక్కడో చూసిన ఫీలింగ్. ఇక అమ్మమ్మ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ అంతా చీకటిగానే ఉంది. వాడు వచ్చి లైట్ వేయబోయాడు. అమ్మమ్మ వాడి చేతిని తీసుకుని ఆమె నడుము మీదకి పెట్టుకుంది. వాడి ఒంట్లో ఇక వేడి సెగలు ఆగలేదు. వాడికి ఒక్క క్షణంలో మాట్లాడాలనిపించినా మాట్లాడలేకుండా ఉండిపోయాడు. ఇక రాత్రి అంతా అమ్మమ్మతో జాగారం చేసేశాడు. ఏందిరా, నీకు నచ్చిందా నాతోటి, నా ముఖానికి ఉన్న ముసుగు తీయమంటావా అని అడిగింది అమ్మమ్మ. ఆ అబ్బాయి వద్దు, నాకు ఇలాగే బాగుంది, గీసుంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది, ఈ రాత్రి ఇలా ముసుగులో అమ్మాయితో గడిపాను అని నేను ఇలా జీవితాంతం ఉండమన్నా ఉండిపోతా. అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నా గానీ నాకు ఈ రోజు తెలిసింది, నిజంగానే మీరు ఈ ఊరికి దొరసాని అని ఎందుకు పిలువబడుతున్నారు అని ఆ అబ్బాయి అన్నాడు. సరే సరేరా, ఇంకోసారి చేయాలనుకుంటే ఇప్పుడే చేసేసాయి, ఇక ఈ రేపటి రాత్రి నీది కాదు నాతోటి అంది అమ్మమ్మ. నాకు అమ్మమ్మ అనే పదం అనాలంటే ఇప్పుడు నిజంగానే ఏంటో లాగుంది. నేను కూడా అందరిలాగే ఆమెకి ఇక దొరసానికి అని పేరు పెట్టేయాలి అనుకున్నాను. దొరసాని, నీకెందుకు నాకు ఈ అదృష్టం ఇవ్వాలనిపించింది అని ఆ అబ్బాయి అడిగాడు. నేనేమీ నీకోసం ఇవ్వలేదురా, నా జీవితమే గిట్ట గడిచిపోతుంది కదా, కానీ నాలాగా ఇంకొక అమ్మాయి జీవితం ఇలా గడపకూడదు. ఈ ఊరి ఆచారాలంటూ అమ్మాయిల జీవితాల్ని ఇలా ముసుగుల చాటున దాటేసి వారి కన్నీటిని కూడా దోచేస్తున్నారు దొంగనా కొడుకులు. నాకు నీ మీద కూడా కోపంతోనే వచ్చాను, కానీ నీ మొదటి చేతి పట్టుతోనే అర్థమైంది నువ్వు ఆ అమ్మాయిని కూడా కోరుకోలేదు అని. నువ్వు కూడా తప్పేది లేకుండా చేసేదేం లేదు కాబట్టి వచ్చావని నాకు తెలుస్తోంది అని చెప్పింది. అవును దొరసాని, మన ఊరి పెద్దోళ్ళకి ఎదురు తిరిగితే ధైర్యం ఎవరికుంది చెప్పు. నాకైతే నా చిన్నప్పటి నుండి మా నాన్నతో మీ పంచాయతీ కాడికి వచ్చినప్పటి నుండి మీ మీదే నిజంగా ధ్యాస ఉండేది. కానీ ఏం చేయగలం, అలా చూస్తూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఈరోజు ఏ తదాస్తు దేవతలు తదాస్తు అన్నారో తెలియదు నాకు. ఈరోజు మీతో గడిపే అవకాశం ఆ గడియలు నాకు ఇచ్చారు అంటూ ఆ దొరసానిని సంతృప్తి పెట్టి తెల్లారకట్ట అవ్వకముందే ముసుగు కట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుండి ఆ అబ్బాయి. హాయ్ గైస్, ఈరోజు ఈ కథ ఇక్కడితో అయిపోయింది. కొంచెం మీకు వినటానికి నాకు చెప్పడానికి అభ్యంతరంగా ఉన్నా కూడా ఈ సిరీస్లో ఇదే ఒక ముఖ్యమైన ట్విస్ట్. అందుకని నేను ఎక్కడ ఏం మిస్ చేయకుండా నేను రాసినట్టు చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఇలాంటి ఏమైనా ఉంటే మీరు దయచేసి స్కిప్ చేసేయండి, నెక్స్ట్ ఎపిసోడ్ని చదవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అభినేత్రి సిరీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు కదా. లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ స్టోరీలో ఇలాంటి బిట్స్ కట్ చేయమంటే నేను తప్పకుండా కట్ చేస్తాను. మీరు కామెంట్ చేసి చెప్పండి కంటిన్యూ చేయమంటారా వద్దా అని. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.